హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నేనైతే ఇది డబ్బాలకైతే కారం పొడి పోసి పెట్టుకున్నాను. మిరపకాయలు అయితే ఎండబెట్టి మిషన్ అయితే ఆడేసుకొచ్చాను. మిరప్పొడి అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడు చికెన్ చేయడానికి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఆనియన్ కట్ చేసేసి చికెన్కి అయితే అల్లము, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, ఆనియన్ ఇవన్నీ అయితే వేస్తాను. అలాగే టమాటాలు అన్నీ ముందుగానే కట్ చేసుకొని తర్వాత చేయొచ్చులేని. ఈరోజు సండే కదా పిల్లలకి, ఇంకా 2 డేస్లో హాలిడేస్ కూడా పిల్లలకి స్టార్ట్ అవుతాయి. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు పిల్లలకి. ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్, దసరా హాలిడేస్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేమైతే ఊరికి వెళ్ళాలనుకుంటున్నాము, అమ్మ వాళ్ళ ఊరికి. ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ద్వారా చాలామంది ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా డబ్బులు సంపాదించడం, ఇలా ఇద్దరు సంపాదిస్తేనే ఇప్పుడు పిల్లలకి కనుక చదివించుకొని అన్నీ చేసుకోగలుగుతున్నాము. పిల్లల కోసం కదా, ఉండే కొద్ది ఖర్చులు అయితే ఎక్కువగానే వస్తున్నాయి. ఒకరు సంపాదిస్తే సరిపోతుంది, అడికాడికి అయితే ఏం మిగలట్లేదు. పిల్లల చదువులకి, ఇంట్లో ఫ్యామిలీ ఖర్చులకి మాత్రం సరిపోతుంది. డాక్రా కట్టుకోవడానికి. డాక్రాలో మీరు కూడా ఉండారా? నేనైతే డాక్రాలో ఉండాను. డాక్రాలో కట్టుకోవడానికి దీనికి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు లోన్లు కూడా అప్పుడు మాదిరి 50,000 అట్లా ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు లోన్ ఒక 50 ఇస్తేనక మళ్ళీ లోన్ తీరేలకు 1,00,000 అట్లా ఇస్తున్నారు. కాబట్టి కంతుగానే ఎక్కువనే వస్తుంది, కట్టుకోవడానికి సరిపోతుంది. పిల్లల ఫీజులకి, ఇంట్లో ఫ్యామిలీ ఇంట్లో జరిగేదానికి, సంసారానికి కూడా సరిపోతుంది. ఏమైతే మిగలట్లేదు. కాబట్టి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ద్వారా కొంచెం డబ్బులు మనీ వస్తేనక ఆ మనీ అయినా సేవ్ చేసుకోవచ్చు కదా అని. పిల్లల ఫ్యూచర్ ఆలోచించాలి కదా. ఉండే కొద్ది ఖర్చులు ఎక్కువ, చదువులు ఎక్కువ. ఎక్కడే కానీ ఇప్పుడు 10th వరకు అయితే పిల్లలకి ఓకే సరిపోతుంది. 10th తర్వాత ఇంటర్ నుంచి 1,00,000, 2,00,000 లేనిది అసలుకి కాలేజీలో లేవండి. అందుకే పిల్లల కోసం ఇప్పటి నుంచి అయితే సేవింగ్స్ అయితే చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి కానీ నాకైతే ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేదు. ఏదో ఒకటి కనుక పని చేయాలా. జాబ్ చేసేంత చదువు అయితే నేను చదువుకోలేదు. ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే యూట్యూబ్ చేయాలా ఒక 3 years నుంచి అయితే అనుకుంటున్నాను, కానీ మళ్ళీ స్టాప్ చేస్తున్నాను. ఏమో అని ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే స్టాప్ చేయాలని అనుకోవట్లేదు. కంటిన్యూగా వీడియోస్ అయితే తీస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి బాగున్నాయి అని. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి వీడియోస్ అయితే ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందరికి వస్తాను. ఈరోజు అయితే సండే చికెన్ అండి. చికెన్కి కాంబినేషన్గా రైస్ అయితే ఏం చేయలేదు. సంగటి అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారని సంగటి అయితే చేశాను. పిల్లలు అడిగారు. ఉండేదే టైం ఒక సండే టైంలో వాళ్ళు అడిగింది చేయాలి కదా. కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను చికెన్ చేస్తాను. పిల్లల కోసము ఇద్దరు బాగా తింటారు. ఇద్దరు పిల్లలు బాగా తింటారు. చిన్నప్పటి నుంచి కూడా అలవాటే పిల్లలకి సంగటి కానీ, జొన్న రొట్టెలు కానీ ఇలాంటివన్నీ నేను తినేటన్నీ పిల్లలు కూడా తింటారు. నేను జొన్న రొట్టె కానీ, సంగటి కానీ అమ్మ కూడా బాగా అలవాటు చేసిందండి చిన్నప్పటి నుంచి. అలాగే నేను కూడా మా పిల్లల కోసము నేను చేసుకుంటుంటే వాళ్ళు కూడా ఈ టేస్ట్ బాగుందని సంగటి చిన్నప్పటి నుంచి అయితే సంగటి బాగా నేర్పించాను. బాగా తింటారు పిల్లలు. హాలిడేస్తో చాలు సంగటి ఖచ్చితంగా అడుగుతారు. సంగటి చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సంగటి ఎలా చేయాలో కూడా వీడియో పెట్టాను చూడండి. బోకులని